హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపు నుంచి నేనైతే జ్యోతి. ఇక్కడైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేద్దాం. మొన్నైతే కటింగ్ వీడియో పెట్టాను కదా, అదే బ్లౌజు ఇక్కడ స్టిచ్ చేసేద్దాం. కటింగ్లో నేను చూపించాను కదా, మెయిన్ డాట్ కోసం ఇక్కడ టక్స్ అయితే చేసుకుంటాం కదా, అక్కడ మెయిన్ డాట్ అయితే వేసేయాలన్నమాట. ఇట్లా నేనైతే 2 పీసులు కూడా ఒకేసారి తీసుకుంటున్నాను. అంటే దారం తొందరగా తెగిపోతూ ఉంటుంది మనం స్పీడ్ కుట్టేటప్పుడు. అలా ఏం లేకోకుండా ఇలా ఒక దానంతో కుడితే మనకి ఈజీగా పని అయిపోతుంది, దారం కూడా తెక్కోకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి, నచ్చితే గట్ట ఫాలో అయిపోండి. ఒకేసారి 2 ఫ్రంట్ పార్ట్లు కూడా అయిపోతాయి అన్నమాట. ఇట్లాగా తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ అయితే వేస్తున్నాను. చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. నేను మీకు చెప్పడమే కాదు, ముందు నేను ఎలా కుడతాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. నేను ఈ వీడియో అయితే చేస్తాను జరిగింది. అలాగే నేను నా స్టిచ్చింగ్ నచ్చిందా లేదా కింద కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉన్నా అడగండి, ఏదైనా నాకు చెప్పాలన్నా చెప్పండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. మీరు ఏ వీడియో అడిగినా కూడా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మెయిన్ డాట్ వేసిన తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి డాట్ వేసాం కదా, తర్వాత మెయిన్ డాట్ స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్కి వెళ్ళి ఈ డాట్ కూడా వేసేయాలి. ఇక్కడ ఇలాగా వేసేసుకోవాలి. మెయిన్ డాట్ పట్టేసుకుని ఈ 3వ డాట్ కూడా వేసేయాలన్నమాట. తర్వాత మెయిన్ డాట్ ఇట్లా క్రాస్గా కొంచెం అయితే కట్ చేసుకుంటాను నేను. మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవన్నీ ఎందుకులేని చిన్నగా నేను ఒక 1/4 ఇంచ్ మందం అయితే కట్ చేసేస్తాను. తర్వాత క్రాస్ పట్టీ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు ఒరిజినల్ 2 వచ్చినాయి, ఇంకా వేస్ట్ కూడా 1 వచ్చేసింది. కొంచెం చివర అనేది సైడ్ జాయింట్స్కి వెళ్ళి కొంచెం పోయింది, అది కూడా సెట్ అయిపోతుంది అనేసి నేను ఇక్కడ పెట్టేశాను. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని క్రాస్ పట్టీ అనేది ఉక్స్ పట్టీకి వెళ్ళి కాజా పట్టీకి వెళ్ళి ఎదురెదురుగా ఉండాలండి, లేకపోతే 2 ఒక పక్కకే వచ్చేస్తాయి. చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక పక్కన వచ్చేసి 3.5 పెడతాం, ఒక పక్కన వచ్చేసి 3 పెడతాం మనం ఆది బ్లౌజ్ని పట్టించి. అందుకనే 2 ఒక పక్క రాకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడైతే మొక్క తిప్పుకొని ఇట్లాగా క్రింద కూడా ఒక కుట్టు అనేది వేసేసాను. తర్వాత రెండోది కూడా ఇక్కడ ఒక కుట్టు వేసేస్తున్నాను. చూడండి, వేస్ట్ ఉన్నది మొత్తం కుట్టిన తర్వాత వేస్ట్ ఉన్నది మొత్తం ఒక 1/4 ఇంచ్ ఉంచుకొని వేస్ట్ కట్ చేసేయండి. ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ మీద వేస్ట్ క్లాత్లు కూడా పెట్టాం కదా, ఆ ఖర్చు అనేది కట్ చేశాను అనమాట. తర్వాత ఇలా అనేసుకొని గోరుతో ఒకసారి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై వైపున టాప్లో స్టిచ్ వేయాలి. ఇక్కడ ఇలా ఒక పాదం ఖర్చు పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేయాలి. వేస్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. వేస్ట్ క్లాత్ మన ఒరిజినల్ క్లాత్తో సరిపడా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి. ఇదొక టైపు క్రాస్ పట్టీ వేయటం అండి. ఇంకా 2-3 రకాలు ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఇదొక టైపు. తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఇలా ఎదురు పెట్టేసుకొని పైవైపు తిప్పుకోవాలి. పైవైపు తిప్పేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కొంచెం ఇలా కుట్టుకుంటూ రావాలి. మెయిన్ డాట్ అనేది తప్పించుకోవాలి, పైకి కొంచెం పైకి అనాలి ఇలాగా, లేకపోతే కుట్లో పడి ఇట్లా ఫ్రంట్ అనేది అస్సలు బాగుండదు, లాగి పట్టేస్తుంది అనమాట. ఇట్లాగా ఖర్చు పెట్టేసుకొని పైవైపు తిప్పేసుకొని టాప్లో మనకి ఖర్చు మీద అనమాట, ఖర్చు కిందకి తిరిగిందా పైకి తిరిగిందా చూసుకొని ఖర్చు మీద పడేటట్టు ఓ స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. పక్కన రెండో కుట్టు కూడా చూసారా చాలా నీట్గా వచ్చింది. ఇంకొక కుట్టు కూడా ఒక్క గీత మందం ఉంచేసుకొని ఇంకొక కుట్టు కూడా దాని ప్రక్కనే లాగుతున్నాను. చూసారు కదా చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ సైడ్ జాయింట్స్కి వెళ్ళి కొంచెం ఖర్చు ఉంది కదా, కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కాజా పట్టీకి వెళ్ళి కూడా ఇలాగా షేప్ పట్టీ అనేది కింద పెట్టేసుకొని ఒరిజినల్కి ఇలా పైవైపు తిప్పేసుకోవాలి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత కొంచెంగా ఇలా పట్టుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకుంటూ రావాలి.
నాకు వచ్చింది మీతో షేర్ చేసుకొని ఇంకొక 10 మంది అయినా కనీసం ఒకళ్ళిద్దరు నేర్చుకున్నా చాలు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా వల్ల కూడా ఒకళ్ళిద్దరు నేర్చుకున్నారు అనేసి, అందుకని నాకు వచ్చిన ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత పైవైపు తిప్పేసుకొని టాప్లో ఖర్చు మనకి ఖర్చు ఎట్టుందో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఖర్చు మీద ఒక స్టిచ్ పడాలి. తర్వాత కొంచెం కిందకి ఇప్పుడు కుట్టిన దాని పక్కనే రావాలి కుట్టు అనేది. ఇక్కడ ఇలా వేసేయాలి. తర్వాత ఖర్చు అనేది సైడ్ జాయింట్స్కి వెళ్ళి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టీకి వెళ్ళి కూడా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే చూడండి. ఇక్కడ మెడ రౌండ్ దగ్గర నేను ఫ్రంట్ నెక్ రౌండ్ దగ్గర కొంచెం ఒక్క పావించ్ అనేది నేను ఇక్కడ తీస్తున్నా చూడండి. ఇలాగా లైన్ వేసేసుకొని కొంచెం కట్ చేసేయండి. ఒక పావించ్ అనేది ఇలా కట్ చేసేసుకోండి. షోల్డర్స్ అస్సలు జారవండి. ఇది ఒక టిప్ అన్నమాట. తర్వాత ఉక్స్ పట్టీకి ఇలా 1 ఇంచ్ క్లాత్ తీసేసుకొని ఉక్స్ పట్టీ ఎంత పొడవు ఉందో ఫ్రంట్ పార్ట్కి చూసేసుకొని ఇట్లా క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ అనేది అడుగు భాగానికి మడిచేసుకోవాలి. మడిచేసుకొని కొంచెం రఫ్ ఇచ్చుకోండి. రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇలా లాగేయాలి, పుట్టు వేసేయాలి. తర్వాత దీన్ని ఇలా వేసుకొని లోపలికి మడుచుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసేయండి. డబుల్ ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ మనకి కోరాస్ ఉంటే కనుక ఫోల్డింగ్ ఏం అవసరం లేదు. ఇలా ఒక్క లోనకి మడిచేసుకుంటే సరిపోతుంది. కోరాస్ కాదు కాబట్టి దారం పోగులు రాకుండా మడుచుకోవాలి. ఇక్కడ నేను కాజా పట్టీ కోసం 1.5 ఇంచ్ తీసేసుకొని చివర ఒక కుట్టు వేసుకుంటున్నా చూడండి. ఈ కుట్టు వేసింది నేను మిషన్తో కాజాలు పెట్టడానికి. తర్వాత ఉక్స్ పట్టీ లాగా ఒక 1/2 ఇంచ్ మనం కింద నుంచి ఒక 1/2 ఇంచ్ మడుచుకోవాలి. నేను చూసారు ఒరిజినల్కి వెళ్ళి కాకోకుండా ఉల్టా వైపు కుడుతున్నాను. కాజా పట్టి నేను మిషన్తో పెడతాను కాబట్టి కాజాలు ఇప్పుడు ఒరిజినల్కి వెళ్ళి ఇలా మడిచేసుకొని మొత్తం మడవకూడదండి, హాఫ్కి మడుచుకోవాలి. మనకి ఖర్చు మీద పడేటట్టు ఇలాగా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక కుట్టు వేసిన తర్వాత నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టీలు కాజా పట్టి 2 సమానంగా వచ్చినాయి లేదా ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే నేను దీస్తో కొంచెం ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను కాజాలు పెట్టడానికి. మిషన్తో పెడతాం కదా కాజాలు అవి. ఇంకా చాలా రకాలు ఉంటాయి, దారంతో థ్రెడ్తో పెడుతుంటారు. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఇప్పుడైతే పాత పద్ధతిలో నేను ఎప్పటి నుంచో ఇలాగే కుడతాను, ఇది చూపిస్తున్నాను. ఎక్కువ శాతం ఇదే ప్రిఫర్ చేస్తారండి కాజాలు. ఎవరికో పెద్దవాళ్ళు ఎవరైనా ఇస్తే కనుక వాళ్ళకి పెడతాను నేను కాజాలు అనేది. అంటే మనకి ఆది బ్లౌజ్ ఏదొస్తే అలాగే కుడతాం కదా, అదనమాట. ఇప్పుడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా కాజాల కోసం, ఆ మార్కింగ్కి అటువైపు ఇటువైపు వీ షేప్లో రావాలి. మనం మడుచుకున్నాకెళ్ళి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఓపెన్స్ ఉండాలి. అప్పుడు కాజా అందులో పట్టిద్ది అనమాట. కాజాలు ఇలా మిషన్తో ఎలా పెట్టాలనేది నేను ఐకాన్లో వీడియో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇలాగా మొత్తం కూడా పెట్టేసుకోవాలి మిషన్తోనే. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పై వైపుకు ఉండాలి. ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా ఎదురెదురుగా ఇలా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని ఇలాగా షోల్డర్ కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేకెళ్ళి 1/2 ఇంచు, నెక్కి వెళ్ళి 1/2 ఇంచ్ ఉండేటట్టుగా కుట్టుకుంటే షోల్డర్స్ అనేవి అసలు జారవు. ఇదొక చిన్న టిప్ అన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను చిన్నగా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఇలాగా ఒక కుట్టు వేసుకుంటున్నాను. నడుం పట్టి అన్నమాట ఇది. ఇలాగా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేసుకున్నా చిన్నగా ఇలాగా. ఇది కూడా మిషన్తోనే, దీనికి హెమ్మింగ్ కనుక ఏమీ అవసరం లేదు, అందుకనే నేను ఇలా మిషన్తో పెట్టేస్తున్నాను. వర్క్ స్పీడ్గా అవుతుంది, అలాగే హెమ్మింగ్ ఊడిపోదు అనమాట. మనకి బ్లౌజ్ చిరిగినా కానీ ఈ మిషన్ కుట్లు అనేవి ఊడవు కదా, అందుకని ఎక్కువ శాతం ఇలా పెట్టించుకుంటారు.
ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు కదా, కొంచెం పెద్ద వయసు వాళ్ళు మట్టుకి కంపల్సరిగా హెమ్మింగ్ చేయాలంటారు. నేను అవి కూడా చేస్తాను. ఇప్పుడైతే షోల్డర్స్ దగ్గరికి ఇలాగ పట్టుకొని ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా కటింగ్లో, దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా షోల్డర్స్ మధ్యలో ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ కనుక డాట్ వేసుకుంటే మనం ఫస్ట్ మార్కింగ్ చేసిన దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. నాకైతే ఇలాగా రఫ్ ఇచ్చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి, మళ్ళీ డాట్ దిగేటప్పుడు కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి. అప్పుడు మనకి కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్స్ రావన్నమాట. తర్వాత రెండవది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. 4 ఇంచెస్ పొడవు ఉండాలి. తర్వాత హ్యాండ్స్ అన్నమాట, ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాం. ఇక్కడ అతుకులు పడతాయండి నాకు, అందుకనే హ్యాండ్ కటింగ్ అప్పుడే నేను అతుకుల కోసం పీస్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా, దాన్ని అయితే ఇక్కడ జాయింట్ చేస్తున్నాను. కంపల్సరీ హ్యాండ్ జాయింట్ పడినప్పుడు కంపల్సరీ ఈ జాయింట్ అనేది చేయాలన్నమాట, లేకపోతే ఫినిషింగ్ అసలు బాగుండదు, అలాగే సెట్ అవ్వదు కూడా బ్లౌజ్ అనేది. మనం లాగి కుట్టినా కానీ ఇక ముడతలను చిరాగ్గా ఉంటుంది అన్నమాట, మనకే చూడటానికి బాగుండదు, కస్టమర్స్ దాకా అవసరం లేదు. అందుకనే కొంచెం పని అనుకోకుండా ఇలా అతుకు పడితే కనుక కంపల్సరీ అది 1 ఇంచే కానీ 2 ఇంచే కానీ 1/2 ఇంచే కానీ నేను కంపల్సరీ అయితే అతుకు అనేది వేస్తాను. ఇలా పెట్టేసుకొని కుట్టిన తర్వాత పైన టాప్లో కూడా స్టిచ్ అనేది వేసేయాలి, అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేసేసుకుందాం. మనకి ఎక్కడికైతే మార్కింగ్ వచ్చిందో అక్కడ కట్ చేసేసుకొని ఖర్చులు కనుక మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత క్రింద వైపున మనకి మిషన్తో ఫోల్డింగ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మిషన్తోనే స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇది కూడా హ్యాండ్ పట్టి, దీనికి కూడా హెమ్మింగ్ ఏం అవసరం లేదు, నేను అందుకనే మిషన్తో పెట్టేస్తున్నాను. దీనికి డబుల్ స్టిచ్ ఇప్పుడు కుట్టిన దాని పక్కనే ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు రెండు హ్యాండ్స్ అయిపోయినాయి కదా, జాయింట్ చేసేసుకుందాం. షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ పీస్ మధ్యలో టక్స్ ఇచ్చుకుంటుందా అక్కడికి సెట్ అవ్వాలి. అలాగే మనం ఫ్రంట్లో తీసుకెళ్ళి ఫ్రంట్ పక్కకు రావాలి, ఫ్రంట్ తీసుకెళ్ళి బ్యాక్ సైడ్కి రావాలి. మనం హ్యాండ్ పెట్టేటప్పుడు చెక్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ ఖర్చు ఉండాలండి, కుట్టు అనేది పిగిలిపోకుండా ఉంటుంది. 1/2 ఇంచ్ అనేది ఇలా ఖర్చు పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ అతిక అనేది వేసాను. నాకు ఇంకా బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా సాగదీయాలన్నంత అవసరం లేదు, సాగతీయకూడదు కూడా, అస్సలు ఫినిషింగ్ బాగుండదు, సెట్ అవ్వదు బ్లౌజ్ అనేది. హ్యాండ్ చుట్టూరు కూడా ముడతలు వచ్చేసి బాగుండదు, అస్సలు బాగుండదు. ఇలాగా రెండో స్టిచ్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇటుపక్క మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి చివరికి ఇలాగా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి. ఎక్కడ స్టిచ్ చేసినా కూడా కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది నేను వేస్తున్నాను. అది గమనించారో లేదో మీరైతే కామెంట్లో చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే పెడుతున్నాను, అందుకని నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను, ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ సైడ్ జాయింట్స్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్కి వచ్చేసి ఆది బ్లౌజ్తో ఇలా మార్కింగ్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్ స్టిచ్ చేయడంతో ఆ కుట్టుది ఎక్కడి నుంచి అక్కడికి ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్ కూడా ఇలాగా ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసేయాలి. ఇక్కడ ఇలా పెట్టుకుంటే ప్లస్ కుర్తి అనేది కంపల్సరీగా వస్తుంది. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే కనుక కంపల్సరీ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది, ప్లస్ గుర్తు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా స్ట్రైట్గా
మనకి ఆది బ్లౌజ్తో క్రింది పక్కన కూడా కొలత తీసుకున్నాను, మీరు వీడియోలో చూసారో లేదో. ఉక్స్ పట్టి దగ్గర నుంచి పట్టేసుకొని ఆది బ్లౌజు ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్ పీస్తో సహా పెట్టుకొని ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా వేసాను అనమాట. అది తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు నేను ఎలా కుడతానో చూపిస్తున్నా కదా, అందుకనే చిన్న కూడా మిస్ అవ్వకోకుండా నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు మొత్తం కూడా కట్ చేసేసుకుందాం నీట్గా ఇలాగా. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే వేసేసుకున్నాం. ఆమ్ రౌండ్ దగ్గర కూడా లూజ్ ఎంత ఉందో చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. క్రింది పక్కన కాజా పట్టీకి వెళ్ళి కూడా మార్కింగ్ వేసుకొని ఇట్లా స్ట్రైట్గా రావాలి. లైన్ మనకు లైన్ స్కేల్తో లైన్ కొట్టినట్టు రావాలి స్టిచ్ అనేది. అప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదిరినట్టు అని గుర్తు మనకి. కొంచెం అయితే ఏం పర్వాలేదు, బాగా డిఫరెన్స్ వచ్చింది వంకర టెంకరగా వచ్చిందంటే కన్నా మీరు ఒకసారి ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఏంటని ముందు మీరు చెక్ చేసేసుకోండి. ఇట్లా నేనైతే 4 లైన్లు వేస్తానండి. కుట్టు అనేది 4 కుట్లు వేస్తాను. తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసులు కంపల్సరీ ఉండాలి మెడపట్టీ కోసం. నేను క్రాస్గా తీసుకున్నాను. అదే స్క్వేర్ నెక్ అయితే కనుక మామూలుగా స్ట్రైట్ పీస్ కావాలి, అంటే తిన్నగా ఉండేది కావాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గా ఉండేది కావాలి. తిన్నగా ఉన్నదైతే అసలు రాదు, రౌండ్ తిరగదు నెక్ అనేది. ఇట్లా క్రాస్గా పెట్టుకొని జాయిన్ చేసేసుకోవాలి. చూసారా, నేను కట్ చేసినట్టే ఉంది, ఇక్కడ స్టిచ్ పడినట్టే కనిపించట్లేదు. ఇలాగా క్రాస్ పీస్లు అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి పైపింగ్ చేస్తాం కదా, పైపింగ్ కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోవాలి. మనకి జాయింట్ పడినట్టే కనపడదు అనమాట, మొత్తం కూడా ఒకటే పీసా అన్నట్టు ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక అంచు మడిచేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మెడపట్టి వేసేటప్పుడు ఒక పక్క అంచు మొత్తం ఒక పావు ఇంచు ఉండేటట్టుగా ఇలా మడుచుకొని కుట్టు వేసుకోండి. నేనైతే వేయట్లేదండి, నాకు ఈజీగానే వస్తుంది కొంచెం మెడ వేయటం అనేసి. నేను ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఉక్స్ పట్టీకి నుంచి మనకి ఒరిజినల్కి వెళ్ళి పెట్టుకొని వేసుకోవాలి. మనకి ఉల్టాకెళ్ళి కాదు, సేదాకెళ్ళి పెట్టుకొని వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఉండాలి మన ఫోల్డింగ్ కోసం వదులుకొని అక్కడ నుంచి మెడ పట్టేసుకొని ఇలాగా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఇలా పెట్టేసుకొని కొంచెం కొంచెం జరుపుకుంటూ లాక్కూడదు, అస్సలు లాక్కూడదు, బ్లౌజు లాక్కూడదు, మెడ పీస్ ఉంటుంది కదా ఇప్పుడు మనం అది కూడా లాక్కూడదు. ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ కుట్టుకోవాలి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివ్ అనమాట, నాకు సహాయం చేసినట్టు కూడా అవుతుంది అనమాట. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీకల నుంచి మనం లోనకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్టాకి వెళ్ళి స్టిచ్ పడుతుంది అనమాట. ఇలా మడిచేసుకోవాలి మొత్తం. డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇక్కడ, ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా నిదానంగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ రండి. ఇక ఆ డబుల్ ఫోల్డింగ్ అనేది మీకు ఇంక ఇబ్బంది ఉండదు, అదంతటికదే కొంచెం తిరుగుతా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. 1-2 సార్లు కుడితే మీకు అలవాటు అయిపోతుంది. ఇలాగా కొంచెం కొంచెంగా డబుల్ ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. బయట పక్కకి ఏం కనిపించకూడదు, మనం వేసిన మెడపట్టి అనేది బయట పక్కకు అనేది కనిపించకుండా మొత్తం మనకి మెడ జాయింట్ ఎక్కడ చేసాం పీసు అక్కడ వరకు ఇలా లోనగా మడిచేసుకోవాలి. ఇలా మడిచేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఒక పక్కన కుట్టుకోండి. ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. నాకు ఇట్లా ఫోల్డింగ్ చేయటం అలవాటే కాబట్టి నేను ఇలాగా కుట్టుకోకుండా మడిచేసుకొని ఇప్పుడు ఒకేసారి బ్లౌజ్ మీద కుట్టేస్తున్నాను. కొంచెం కొంచెం మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి. లాస్ట్కి వచ్చాక ముందు మనం ఖర్చు కోసం కొంచెం వదులుకున్నాం కదా, అది ఇలా లోనకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ కుట్టుకుంటూ రావాలి.
ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ పట్టీకెళ్ళి నుంచి ఫస్ట్ నుంచి కూడా చివరికి ఇప్పుడు మనం కుట్టిన దాని పక్కన చివరికి మెడకెళ్ళి పక్కన వేసుకుంటూ రావాలి. మనకి మెడ ఓపెన్ ఉంది కదా, దాన్ని పక్కకి వేసుకుంటూ రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయినట్టే. ఇదైతే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కనీసం కొంతమందికి ఒకళ్ళిద్దరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాని పాయింట్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.